చెప్తా అదే మనది ఎక్కడ మనది ఇక్కడనే ఇక్కడ అయితే ఊరుకో ఇది రహమత్ నగరే. అంతేనా తాత? రహమత్ నగర్ మరి ఏం నడుస్తుంది ఇక్కడ గాలి? ఏం నడుస్తుంది మంచి స్లమ్లలోకించి చాలా మంది వస్తున్నారు, కానీ బిల్డింగ్లలోకించి అయితే వస్తలేరు. వెళ్తలేవు కోజాగాలు. మరి ఇలా సెలవే ఇచ్చే ఓట్ల పని కానీ సెలవే ఇచ్చే. మరి ఈ సెలవు నాడు ఆ కోజాగారు ఇంట్లో మంది ఎట్టనే మరి రావాలిగా, ఇవాళ ఓటు వేయాలి కదా. ఓటు ఏమో మరి హక్కు అంటారు, ఓటు నీ చేతిలో వజ్రాయుధం అంటారు. మరి ఆ కోజాగారు మరి మిద్దెల మీకు వెళ్ళి దిగపోతే ఎట్లా? ఇప్పటి వరకు ఒక 10% కూడా కాలేదు ఓటు పర్సెంటేజ్. అది అయిన దాంట్లో కూడా స్లమ్లలో వస్తుర్రు. ఆ బిల్డింగ్లలో ఒక 2% కూడా రాలేదు ఇప్పటిదాకా. ఇట్లా ఈ ఓటు ఒక ఆయుధం లాంటిది. ఇంత మంచి ప్రజాప్రతినిధిని అసెంబ్లీకి పంపించే ఓటు, మంచి వ్యక్తులను నిర్ణయించుకునే ఓటు, ఒక 3-4 లక్షల మందిని ప్రాతినిధ్యం వహించే ఓటు. అటువంటి ఓటును ఇట్లా సద్వినియోగపరచుకోకపోతే మరి ఎప్పుడు సద్వినియోగపరచుకుంటారు? అందుగురించి అసెంబ్లీలలో అంత అడ్డమైన వాళ్ళు అసెంబ్లీలోకి వస్తున్నారు. ఒక మంచి చదువుకున్న వ్యక్తులు, చదువుకున్న కోజాగలు, నాగరికత తెలిసిన వాళ్ళు, లోక జ్ఞానం తెలిసిన వాళ్ళు ఇక మిద్దెలలో మేడలలో అద్దాల మేడలలోనే పక్కేసుకొని పండుకున్నారు. అటు ఇవాళ ఒక ప్రజాప్రతినిధి ఇంత కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక అసెంబ్లీ ఎలక్షన్లు పెడుతున్నప్పుడు ఇంతమంది జనాలు హాలిడే ఇచ్చినాక వాళ్ళు వెళ్ళి మార్నింగ్ మనం 6 గంటలకు 7 గంటలకు వెళ్ళినట్టయితే మనం ఓటు వేసుకొని మన ఇంట్లో మనం ఉండాలా. ఇప్పుడు కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను, చదువుకున్న విద్యార్థులు, మేధావులు అందరూ కూడా ఓటు వేసుకొని తన ఓటు హక్కును నిర్వహించుకోండి. ఆ ఓటు ఎవరైతే వేస్తారో వాళ్ళే నిజమైన భారతీయులు, లేకపోతే ఓటు వేసుకున్న వాళ్ళు భారతీయులు కారు.